అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 4 థింగ్స్ దట్ క్రిస్మస్ రిమైండ్స్ అస్ ఆఫ్, క్రిస్మస్ పండుగ మనకు గుర్తు చేసే 4 విషయాలు అనే అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఎం విజయలక్ష్మి దేవపుత్రానందం గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. ఈ క్రిస్మస్ పవిత్ర కాలమంతా క్రీస్తు ప్రభుని సమృద్ధికరమైన దీవెనలు మనందరిపై వర్షించాలని ప్రార్థిస్తూ సందేశానికి ముందుగా ఈ క్రిస్మస్ గీతాన్ని వినిపిస్తున్నాం.
ప్రభా సర్వోన్నతుడా, మీ పాదములకు స్తుతులు నాయన. ఈ యొక్క మరి అడ్వెంట్ సీజన్లో, ఈ యొక్క క్రిస్మస్ సంబరాలలో మేము ఉంటుండగా ప్రభా, సిద్ధపడుతుండగా మాతో కూడా ఉండండి. ఈ యొక్క ఉదయకాలంలో మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీ పాదంలో కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. వాక్య ప్రకారంగా జీవించి వాక్య ప్రకారంగా నడిచే కృపను మాకు దయచేయమని, ఇతరులకు ప్రభా మా యొక్క క్రియల ద్వారా మరి విశ్వాసం ద్వారా మిమ్మల్ని బయలుపరిచే విధంగా మమ్మల్ని వాడుకోమని యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మరి మనం ఉన్నటువంటి వారము క్రీస్తు యొక్క జననాన్ని మనము మరి అబ్జర్వ్ చేస్తున్నటువంటి సందర్భాలలో మనం ముఖ్యంగా మనము గమనించాల్సిన వాటిని, మనము ఇక్కడ పాటించాల్సిన వాటిని మనము ఒక 4 విషయాలను మనము గమనిద్దాం. లూకాసు వార్త 2:8-20 వరకు మనం చూసినట్టయితే, గొల్లలకు దూత ద్వారా ప్రత్యక్షమై మరి వారికి ఆ యొక్క జనన సందేశాన్ని, యేసుక్రీస్తు జనన సందేశాన్ని అక్కడ గొల్లలకు దూత తెలిపినట్టుగా చూస్తుంటున్నాం. మరి 2:20 లూకాసు వార్త 2:20లో గమనిస్తే మరి 4 విషయాలు మనకు తెలియజేసినటువంటి 4 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి 2:20లో చూసినట్టయితే గొల్లలు దేవుణ్ణి గణపరిచినట్టుగా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే గాబ్రియల్ దూత వారి దగ్గరికి వెళ్ళి మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ వర్తమానం ఎప్పుడైతే తెలియజేయబడిందో, గొల్లలు వెంటనే వారు ప్రయాణమై మరి బెత్లెహేమునకు వెళ్ళి యేసుక్రీస్తును దర్శించి యేసుక్రీస్తును గణపరిచినట్టుగా చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా చూసినట్టయితే రెండో విషయము లూకా 2:14లో దేవునికి ఇష్టలైన వారంగా జీవించాలి. ఒకటి, దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి, స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. రెండవది, దేవునికి ఇష్టలైన వారంగా జీవించాలి. మూడవది, లూకాసు వార్త 7:15లో చూసినట్టయితే దేవుణ్ణి ప్రచురం చేసే విధంగా ప్రకటించే వారంగా ఉండాలని. తర్వాత 4 మరి 4వ విషయము అంతరంగ సౌందర్యం కాదు, అంతరంగ అలంకరణ మనకు కావాలి. బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ అలంకరణ మనకు కావాలి. ఈ యొక్క క్రిస్మస్లో మనం పాటించవలసినటువంటివి ఇవి 4 విషయాలు. కానీ ఇక్కడ మనము ఒకటే విషయాన్ని మనం తీసుకొని ఏ విధంగా మనము ఈ యొక్క మరి విషయాలను మనము పాటించాలి అని అంటే మనకి ఇక్కడ సమయం లేదు కాబట్టి ఫస్ట్ మాత్రమే గణపరచుట. గొల్లలు ఏ విధంగా గణపరిచారు? యేసుక్రీస్తును వెళ్ళి మరి వెంటనే గాబ్రియల్ ద్వారా హెచ్చరింపబడి దూత ద్వారా మరి వర్తమానం పొందినటువంటి వారు వెంటనే యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి, గొల్లలు జ్ఞానం లేనటువంటి వారు వారు మరి చాలా అటువంటి మరి పేద జనము యేసుక్రీస్తును వెంటనే పోయి గణపరిచారు. మరి మనం కూడా మన యొక్క జీవితాలలో మనం ఎలా గణపరచాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి అని ఆలోచిస్తే ఫస్ట్ విశ్వాసం ద్వారా మనం దేవుణ్ణి గణపరచాలి. మనము విన్న వాటిని విశ్వసించాలి, మరి కన్న వాటిని ఇతరులకు విధేయతతో ప్రచురించాలి. మరి ఇక్కడ విశ్వాసంతో మరి గాబ్రియల్ దూత చెప్పినటువంటి ఆ యొక్క వర్తమానాన్ని విశ్వసించారు. వాళ్ళు ఏదోలే అని పట్టించుకోకుండా ఉండలేదు, విశ్వసించారు. మీ కొరకు లోకరక్షకుడు జన్మించాడని విశ్వసించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఇతరులకు తెలియపరిచినట్టుగా చూస్తుంటున్నాం. ఆ యొక్క విశ్వాసం ద్వారా ఇతరులను ప్రేరేపించబడేలా మనం చేస్తాం. కాబట్టి మన యొక్క విశ్వాసము ఆ విధంగా ఉండాలి. ఇతరులను ఇతరులను క్రీస్తు వైపు మరల్చే విధంగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసము మరి చూసినట్టయితే అబ్రహాం శారాలో కూడా మనం చూస్తుంటున్నాం. 70 సంవత్సరాలలో మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానము 100 సంవత్సరాలలో మరి నెరవేర్చబడింది. మరి అన్ని సంవత్సరాలు మరి అబ్రహాము వేచి చూచాడు, సంతానాన్ని పొందుకున్నాడు. అందుకే అతడు విశ్వాసులకు తండ్రిగా మరి ఎంచబడ్డాడు. కాబట్టి విశ్వాసం ద్వారా మనము ఇతరులను ప్రేరేపించే విధంగా ఉండాలి. తర్వాత రెండవది స్తుతి యాగం, స్తుతులు చెల్లించడం ద్వారా
మన యొక్క దేవునికి మన ఎడల దే దేవుని ఎడల మనకున్నటువంటి భక్తి శ్రద్ధలను బట్టి మనము విశ్వాసం బట్టి దేవుణ్ణి అంతగా స్తుతి చెల్లిస్తాం. మన ఎడల చేసినటువంటి మేలులు తర్వాత ఆశీర్వాదాలను బట్టి వాటిని మనము మననం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలని హెచ్చరింపబడుతుంటున్నాం. గొర్రెల కాపర్లు లోకరక్షకుడు జన్మించాడని స్తుతులు చెల్లిస్తున్నారు. మరి మనం కూడా మనకిచ్చినటువంటి వాటిని మనం మననం చేసుకొని దేవునికి స్తుతులు చెల్లించాలి. మూడవది సత్క్రియల ద్వారా మరి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. మనం చేసేటువంటి సత్క్రియలు ఏ విధంగా ఉండాలి అని అంటే మనము మరి గివింగ్, షేరింగ్ ద్వారా ఇతరులను ప్రేరేపించాలి. దేవుని యొక్క ప్రేమను ఇతరులలో పంచాలి. అన్యులకు దేవుణ్ణి తెలియనటి ప్రజలకు మరి మన యొక్క సత్క్రియలు దేవునికి చూపించాలి. ఆ విధంగా మనము మరి దేవునికి స్తుతులు చెల్లించాలని హెచ్చరింపబడుతున్నాం. మరి ఈ యొక్క సత్క్రియలు చేయడానికి చక్కటి ప్లాట్ఫామ్ ఎప్పుడు అంటే ఈ యొక్క క్రిస్మస్ అంటే డిసెంబర్ 1 నుంచి ఈ యొక్క మరి ప్లాట్ఫామ్ ద్వారా మరి దేవునికి మరి ఇతరులకు మన యొక్క సత్క్రియల ద్వారా దేవుణ్ణి మరి గణపరచాలి. వారికి పేదవారికి సహాయం చేస్తూ మంచి సంగతులను వారికి దేవుని యొక్క సంగతులను తెలియజేయాలి. మత్తయి సువార్త 5:16 చూసినట్టయితే మరి ఇక్కడ ఏం రాయబడింది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియల ద్వారా యేసుక్రీస్తు యొక్క వెలుగు మనము చేసేటువంటి సత్క్రియలు ఇతరులకు మరి తెలియజేయబడాలి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎఫెసీ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్టయితే ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞానము చేయమని హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎఫెసీ పత్రిక 2:10 కూడా మరి దేవుని కొరకు మనం మంచి పనులు చేయడానికి మనల్ని దేవుడు సృష్టించాడని మరి మనల్ని ఎన్నుకున్నాడని తెలియజేయబడుతున్నది. సత్క్రియలు చేయుటకు మరి మనం సిద్ధపడి ఉండాలి. మనుషులందరి ఎడల మనము మరి ప్రేమ, సాత్వికము, దయ కలిగి వారికి మరి పేదవారి ఎడల మనము మన యొక్క సత్క్రియలు చూపించాలి. గొర్రెలు ఏ విధంగా దేవునికి కానుకలు సమర్పించారో మనం కూడా మరి యేసుక్రీస్తు ప్రభు పేద కుటుంబంలో జన్మించాడు. మరి వారికి పేదవారైనటువంటి గొర్రెలు ఏ విధంగా కానుకలు సమర్పించారో మనం కూడా సమర్పించాలి. అదేవిధంగా చూసినట్టయితే మనము 4వదిగా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత మనలో ఉండాలి. మనము మరి కోరుకుంటున్నాడు దేవుడేమని, నీ యొక్క హృదయము దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని మరి దేవుని కొరకు మరి పరిశుద్ధంగా జీవించే కృపను మరి మనకు దేవుడు మరి కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి పరిశుద్ధంగా జీవించే జీవితము మనకు ఉండాలి. కాబట్టి గొర్రెల కాపర్లలాగా జీవించుటకు మనము ఈ యొక్క 4 ఏ విధంగా గణపరచాలి, ఈ 4 విషయాల ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. మరి అటువంటి 4 విషయాలు మనం పాటిస్తూ దేవునికి మరి ఒక మంచి పౌరులుగా, మంచి బిడ్డలుగా జీవించే కృపను మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. बालये सुभजन से
పదము చేరరండు ఆలకింపక వచ్చి కన్నుడు ఆలయమును స్తోత్రాదుడైన ఆలకింపక వచ్చి కన్నుడు ఆలయమును స్తోత్రాదుడైన బాలయేసు భజన చేయరే. స్వర్గలోక బాలకుండు స్వర్గలోక పూజితుండు స్వర్గలోక బాలకుండు స్వర్గలోక పూజితుండు పూర్వి శ్రీ గర్భంబునాడు ఉద్భవించే చూడరండు పూర్వి శ్రీ గర్భంబునాడు ఉద్భవించే